హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్న క్వశ్చన్స్ అలాగే మీ డౌట్స్ ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. నేను హెయిర్ ఆయిల్ వీడియోస్ అయితే చాలా తక్కువ పెడుతున్నాను. నేను ఫస్ట్ చేసిన వీడియో ఒకటి మాత్రమే యూట్యూబ్లో పెట్టాను. మళ్ళీ నేను 4-5 టైమ్స్ అనేది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను. అప్పుడు నాకు తీయడానికి అస్సలు అవ్వలేదండి. ఇప్పుడు కూడా నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు నేను మర్చిపోయాను అసలు వీడియో తీయడం. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అయితే నేను యాడ్ చేశాను. ఇది 2-3 అవర్స్ అయితే బాయిల్ అయిపోయిందనమాట. 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది వీడియో తీయాలని చెప్పేసి. సో అప్పటి నుండి కొన్ని క్లిప్పింగ్స్ అనమాట తీసాను. కంటిన్యూగా తీయలేదు, ఎందుకంటే ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకి 10 గంటలు పైగా మరుగుతుంది. అన్ని గంటలు అయితే వీడియో షూట్ చేయలేం కదా. సో అందుకే నేను మధ్యలో క్లిప్పింగ్స్ అయితే నాకు గుర్తున్న వరకు తీశాను. అవే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, అందరూ అడుగుతున్న క్వశ్చన్స్ అని చెప్పాను కదా. సో చాలామంది ఏంటంటే రివ్యూస్ ఎలా ఉన్నాయి అని అడిగారు. ఆయిల్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు 100 మంది తీసుకుంటే 90 మందికి పైగా నాకు ఫీడ్బ్యాక్స్ అనేది పెడుతున్నారు. మనం హెయిర్ ఆయిల్ అనేది స్టార్ట్ చేసి 1 మంత్ పైన అయిపోయిందండి. సో చాలామంది ఫీడ్బ్యాక్స్ అనేది పెడుతున్నారు. చాలా బాగుంది, వర్క్ అయింది, మీ హెయిర్ ఆయిల్ వల్ల మా జుట్టు అనేది బాగుంది, జుట్టు ఊడడం ఆగింది, జుట్టు అనేది పెరగడం స్టార్ట్ అయింది, మాకు డాండ్రఫ్ తగ్గింది, అలాగే మా హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంది, కండిషనర్ అవసరం లేదు. ఇలా మంచి కామెంట్స్ వందల్లో వేలల్లో వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరిచ్చే ఫీడ్బ్యాక్ వల్ల ఇంకొకరికి తీసుకోవాలన్న ఆలోచన అయితే వస్తుంది. ఎందుకంటే జెన్యూన్గా మనం ఏదైనా ఒక పని చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. నేను ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటే అనుకున్నాను, క్వాలిటీలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు, ఎంతైనా సరే ప్రిపేర్ చేద్దాం, ఒక మంచి ప్రైస్కే దీన్ని ఖచ్చితంగా మనం అమ్మాలి, అంతేకాని తక్కువ అని చెప్పేసి మరి చీప్ క్వాలిటీ ప్రిపేర్ చేయొద్దు అనేసి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఏ షాప్కి వెళ్ళినా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఈ మాటలు అయితే వస్తున్నాయి అన్నమాట. మనం హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్సే తీసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా. సో ఇంత మంచి క్వాలిటీతో ఇస్తేనే మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇది 100% నిజమండి. ఈ ఆయిల్ ప్రిపరేషన్కి అయితే నాకు మార్నింగ్ నుండి నైట్ అయితే పట్టేసింది. నైట్ అయితే 12 పైన అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా నీట్గా వాష్ చేయాలి. అలాగే కొన్ని గ్రైండ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కొన్ని మాలు కట్ చేసి యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇంత ఎక్కువ మొత్తంలో ఆయిల్ ప్రిపేర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా టైం పడుతుంది. పైగా నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, నేను ఈ హెయిర్ ఆయిల్ చేసేటప్పుడు ఎక్కడికి కదలనమాట, అక్కడే కూర్చుంటాను. అంటే నేనే చేస్తాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మీరే చేస్తారా హెయిర్ ఆయిల్ అని చెప్పేసి. నేనే చేస్తానండి. కాకపోతే కొంచెం చిన్న హెల్ప్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా. ఇంత హెయిర్ ఆయిల్ ఒకళ్ళే దించలేము, అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ కట్ చేయడానికి అలా హెల్ప్ అయితే తీసుకుంటాను. మెయిన్గా ప్రాసెస్ అయితే మాత్రం నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను మాత్రమే చేస్తానన్నమాట. కంప్లీట్గా ఈ హెయిర్ ఆయిల్ మనకి రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 10 అవర్స్ పైన పడుతుంది. 10 అవర్స్ కూడా నేను మార్నింగ్ నుండి అలానే ఉంటాను, అక్కడే ఉంటాను. సో ఫుడ్ కూడా మధ్యలో ఏమైనా తింటూ ఉంటానన్నమాట. హెయిర్ ఆయిల్ రెడీ చేయడం చాలా కష్టం అండి. కాకపోతే మనం ఇష్టంగా ఏ పని అయితే చేస్తామో ఆ పని మనకి కొంచెం కూడా కష్టం అనిపించదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు టైర్డ్ అవ్వచ్చేమో, కానీ నేను మాత్రం హెయిర్ ఆయిల్ అయిపోయిన దాకా ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తానన్నమాట. నిజంగా నాకు చాలా నచ్చుతుందండి ఈ పని అయితే. ఈ పని నేను స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న, అంటే ఎక్కడో తెలియని ఒక చిన్న అనుమానంతో స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన తర్వాత, మీరు యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరిచ్చే మంచి ఫీడ్బ్యాక్స్, మంచి మోటివేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలనుకుంటున్నాను. ఆ దేవుడి దయ, మీ బ్లెస్సింగ్స్ 2 మన ఛానల్కి నాకు కావాలి. మీరందరూ కూడా నా కోసం ఖచ్చితంగా మీ ప్రేయర్స్లో చిన్నగా అయినా సరే నా కోసం కోరుకోండి. నేనైతే అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను. మంచి ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. మన హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చండి. ఈ 1 మంత్లో నాకు ఎన్నో వందల వేల కాల్స్ అయితే వచ్చాయి, ఫీడ్బ్యాక్స్ కూడా అలానే వచ్చాయి. ప్రతిదీ కూడా నేను పెట్టలేకపోవచ్చండి, ఎందుకంటే అన్నీ పెట్టడం అవ్వదు.
అన్నీ ఒకటేసారి కూడా వేయలేను కదా, కొన్ని మాత్రం నేను వీడియో ఎండ్లో ప్లే చేస్తాను, మీరు వినండి. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఆయిల్ తయారు చేసినందుకు వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు కూడా. చాలామంది యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా యూస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా యూస్ చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇన్ కేస్ మీరు ఇంకా ఈ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోకపోతే స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్స్ కంటే కూడా వాట్సాప్ అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే అన్ని కాల్స్ ఒక్కసారి వస్తే కాల్స్ మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు టీం అయితే. మీరు వీలైనంతకి వాట్సాప్ చేయండి మీ అడ్రస్సు, తర్వాత మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని మీరు హ్యాపీగా వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఈ హెయిర్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది, అమెజాన్లోనా, ఫ్లిప్కార్ట్లోనా, మీషోలోనా అని అడుగుతున్నారు. ఎక్కడా దొరకదండి, ఓన్లీ మన దగ్గర మాత్రమే దొరుకుతుందనమాట. వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అనేది బుక్ చేసుకోవచ్చు. కొంతమంది మీరు ఏదైనా షాప్ పెట్టారా, ఏదైనా బ్రాంచ్ ఉందా అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే షాప్ ఏం కాదండి, జస్ట్ ఆన్లైన్లో మాత్రమే సేల్ చేస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే ఈ హెయిర్ ఆయిల్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో 21+ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. 100% న్యాచురల్ అండ్ ప్యూర్ అనమాట. ఎటువంటి కెమికల్స్ లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు. ఈ హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్, ఉపయోగాలు ఏంటంటే జుట్టు రాలడం అనేది ఆగుతుంది, జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఎవరికైతే ఒత్తైన జుట్టు, పొడవైన జుట్టు కావాలి అనుకుంటారో తప్పకుండా ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు. మా అబ్బాయి కూడా ఇదే రాసుకుంటూ ఉంటాడనమాట. వాడి హెయిర్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ హెయిర్ ఆయిల్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. కానీ మీరు ఎన్ని 21 ఇంగ్రీడియంట్స్తో చేశారు. నిన్న నాకు వచ్చిందండి ప్యాకింగ్, చాలా బాగుందండి. స్మెల్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. నాకు నిన్న కొంచెం హెడేక్గా ఉన్నట్టు అనిపించిందండి. అది రాసుకున్నాక కొంచెం నాకు చాలా బాగా అనిపించిందండి. ఆయిల్ రాసుకుని అలా మసాజ్ చేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించిందండి. నిద్రపోయే ముందు కూడా స్మెల్ అలాగా అలా స్ప్రెడ్ అవుతూనే ఉందండి. మధ్యరాత్రిలో కూడా నాకు మెలకు వచ్చినప్పటికి అదే స్మెల్ చాలా బాగా నాకు అలా స్ప్రెడ్ అవుతూ చాలా బాగా అనిపించిందండి. మధ్యరాత్రిలో కూడా గుర్తొచ్చారు మీరు. నాకు మీకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ మంచిగా స్మెల్ ఉంది, చాలా బాగుంది. తర్వాత ఓవర్ నైట్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసాము. హెయిర్ మొత్తం జాస్తి సాఫ్ట్గా, స్మూత్గా, సిల్కీగా ఉంది. చాలా కండిషనర్ వేసే పనే లేదు, అంత సిల్కీగా ఉంది, సక్కత్గా ఉంది. వెరీ నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఈ హెయిర్ ఆయిల్ లాంచ్ చేసిన దానికి. మ్యామ్ ఇది ఎవరు చూస్తున్నారో కంపల్సరీ గీతా మ్యామ్ పంపించండి. చాలా థ్యాంక్స్ ఫర్ గీతా మ్యామ్.